హాయ్ అండి. టమాటా పప్పు ఒక్కసారి ఇలా ట్రై చేయండి. టేస్ట్ నిజంగా చాలా బావుంటుంది. మా హస్బెండ్‌కి చాలా చాలా ఇష్టము. ఇప్పుడు ప్రాసెస్ ఎలానో చూసేద్దాము. ఈ కందిపప్పు అయితే వేయించిన కందిపప్పు అండి. ఇంట్లో మా అత్తమ్మ మాకు చేసి పంపిస్తారు. మాకు ఇయర్ మొత్తం సరిపడా పంపిస్తారనమాట. ఇప్పుడు వాష్ చేసుకొని కందిపప్పుని అందులోకి కొంచెం టమోటాలు అంటే నేను ఒక 4 వేసుకున్నాను. ఎందుకంటే టమాటా పప్పు కాబట్టి చింతపండు తక్కువ వేసుకుంటున్నాను. అండ్ అందులోకి కొంచెం సంబార్ కారము, కొంచెం పసుపు వేసి కుక్ చేసుకోవాలి. చూడండి ఎంత సాఫ్ట్‌గా కుక్ అయిపోయిందో. ఆ తర్వాత కుక్ చేసింది పక్కన పెట్టుకొని అందులో కొంచెం వాటర్ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. కొంచెం వాటర్‌గా ఉంటేనే పప్పు చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు పోపు పెట్టుకోవాలండి. కొంచెం ఆయిల్ వేసేసుకొని ముందుగా తరిగిన ఆనియన్స్ అండ్ కొంచెం ఇంగువ, పసుపు, కారం, ఉప్పు టేస్ట్‌కి సరిపడినవన్నీ వేసుకోవాలి. నేను పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకున్నాను కాబట్టి కారం తక్కువ వేసుకున్నాను. అలా వేసుకున్న పోపుని పప్పులో కలుపుకోవాలి. ఒక్క 5 మినిట్స్ ఇంకా ఉడికించామంటే టేస్టీ టమాటా పప్పు రెడీ అయిపోయినట్లే. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.